హాయ్ అండి అందరికీ. సండే రోజు మీరేం స్పెషల్ చేసుకున్నారు? మేమైతే ఈరోజు ఏం స్పెషల్ చేసామో మాకు ఈరోజు ఎలా గడిచిందో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ అండ్ చట్నీ చేశాను. లంచ్లోకి సాంబారు అండ్ రైస్ చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం లాగా అయితే చేశాను. బాయిల్డ్ ఎగ్స్ ఒక 6 అయితే తీసుకున్నాను. బాయిల్డ్ ఎగ్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్స్ అయితే వేయించుకున్నాను. ఇంట్లో పసుపు ఉప్పు కారం అవి వేసాను. వెల్లుల్లిపాయలు కారం విడిగా దంచకుండా వెల్లుల్లిపాయలు అయితే కొంచెం మెత్తగా చేసుకొని వేసాను. స్మెల్ మాత్రం భలేగా వచ్చింది. తర్వాత ఎగ్స్ వేసి కారం ఉప్పు అలా వేసాను. ధనియాల పొడి కొత్తిమీర వేసాను. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఒకసారి ఇలా ట్రై చేస్తే బాగుంటుంది కదా. మీరైతే ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సాంబార్లో అంచుకు పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంది. మరీ ఆనియన్స్ మాడినట్టుగా కాకుండా కొంచెం గ్రేవీ వచ్చేలాగా అయితే చేశాను. చూడండి ఎలా వచ్చిందో. డిన్నర్కి వచ్చేసి రైసు చపాతి చికెన్ ఫ్రై అయితే చేశాను. ఒక 1/2 kg చికెన్ అయితే తీసుకొని ఆనియన్స్ వేసి ఆయిల్లో ఉడికించాను. వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు, అప్పుడు అది మెత్తగా అవుతుంది కదా. దానికోసం విడిగా మసాలా అయితే తయారు చేశాను. 2 స్పూన్ల ధనియాలు, చెక్క, లవంగాలు ఒక 4 అయితే తీసుకున్నాను. ఎండిన కొబ్బరి ఒకటి, ఒక 15 వరకు వెల్లుల్లిపాయలు తీసుకొని మిక్సీ పెట్టేసి మసాలా అయితే వేశాను. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది.